చెన్నై నుంచి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా రాజకీయ హైడ్రామా నడుస్తోంది తమిళనాడులో. సీక్రెట్ ఓటింగ్ ను స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు హెడ్ కౌంటింగ్ మొదలైంది. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు డీఎంకే సభ్యులు. మొత్తం 6 డివిజన్లలో లెక్కింపు జరగాల్సి ఉండగా మొదటి 3 పూర్తయ్యేసరికి డీఎంకే సభ్యులు అడ్డం తిరిగారు. సభను వాయిదా వేసి రహస్య ఓటింగ్ వెళ్లాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలను బంధించి ఓటింగ్ జరుపుతున్నారని ఆరోపించారు డీఎంకే నేతలు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి గందరగోళం చేశారు. స్పీకర్ ఏమాత్రం తగ్గలేదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సీక్రెట్ ఓటింగ్ సాధ్యపడదని చెప్పేశారు. అయినా డీఎంకే మాత్రం పట్టు విడవలేదు. పైగా మరింత రెచ్చిపోయారు విపక్ష సభ్యులు. ప్రత్యక్ష ప్రసారాల ప్రసక్తే లేదు. చివరికి అసెంబ్లీ మీడియా రూమ్ లో ఆడియో సైతం కట్ చేసేశారు స్పీకర్. లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. కానీ తెలిసిన సమాచారం ప్రకారం బల్లల మీదకెక్కి నిరసన తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు. పేపర్లు చించి స్పీకర్ చైర్ మీదకి విసిరేశారు. కుర్చీలు విరగొట్టి స్పీకర్ మీదకి విసిరారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయినటువంటి పరిస్థితి. ఒకానొక సమయంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం కూడా పెరగడం, ఎంతకు అదుపులోకి రాకపోవడంతో సభను 1 గంట వరకు వాయిదా వేశారు స్పీకర్. అక్కడి నుంచి ఆయన వెళ్లిపోవడం జరిగింది. డీఎంకే ఎమ్మెల్యే సెల్వం వెళ్లి స్పీకర్ చైర్ లో కూర్చున్నారు ఆయన వెళ్లిపోయిన తర్వాత. ఇది అసెంబ్లీలో జరిగినటువంటి పరిస్థితి క్లుప్తంగా. అది బయటకు విజువల్స్ రిలీజ్ చేయకుండా, ఆడియో రాకుండా తెలిసినటువంటి సమాచారం. ఇక ప్రత్యక్ష ప్రసారం చూస్తే ప్రజలు ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి ఉండుండేది. తమిళ రాజకీయాల హైడ్రామా అసెంబ్లీ సాక్షిగా జరుగుతూ ఉంది. ప్రస్తుతం యావత్ దేశం మొత్తం తమిళ రాజకీయాలు ఎటు టర్న్ తీసుకుంటాయని ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి వర్గం ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ హైడ్రామాకు తెరతీశారు. అటు పళనిస్వామి వర్గం తమ మాట నెగ్గించుకోవడానికి, తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కుర్చీలు విరగొట్టడం, బల్లలు విరగొట్టడం, పేపర్లు చించి విసిరడం, ఏకంగా స్పీకర్ చైర్లోకి వెళ్లి కూర్చోవడం, ఇవి ఈరోజు తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి తీవ్ర పరిణామాలు. అసెంబ్లీకి డీఎంకే ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తూ, నినాదాలు చేస్తూ ర్యాలీగా చేరుకున్నారు. భారీ సెక్యూరిటీతో పళనిస్వామి వర్గం 122 మంది ఎమ్మెల్యేలు వివిధ వాహనాల్లో రిసార్ట్స్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువైనటువంటి పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఈరోజు అంతా సబాబుగా జరిగితే గనక అయితే పళనిస్వామి ప్రభుత్వం నిలబడాల్సి ఉంది. లేదు, పన్నీర్ వర్గం గెలుపు సాధించి పళనిస్వామి ప్రభుత్వం పడిపోవాల్సి ఉంది. ఈ రెండూ జరగకుండా ఈరోజు సభలో పూర్తి స్థాయి గందరగోళం. డీఎంకే నేతలు 88 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో 8 మంది, అలాగే పన్నీర్ సెల్వాన్ వర్గానికి సంబంధించినటువంటి 11 మంది, వీరంతా కలిసి సభలో రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. స్పీకర్ రహస్య ఓటింగ్ కు తిరస్కరించడం, కౌంటింగ్ కు ముందు జరిగే చర్చను తిరస్కరించడంతో ఆగ్రహానికి గురైనటువంటి విపక్ష సభ్యులు ఈ తీవ్ర పరిణామాలకు అడుగువేశారు. మొత్తానికి అసెంబ్లీ నవ్వుల పాలైందని చెప్పుకోవాలి జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా. దీన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఖండించారు. జాతి వ్యతిరేక శక్తులుగా ఆయన అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీలో విధ్వంసం జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర పరిణామాలకు ఆజ్యం పోశారని చెప్పుకోవాలి. డీఎంకే ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు అంతా కలగలిపి ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. పేపర్లు దించి స్పీకర్ పైకి విసిరేశారు, కుర్చీలు విసిరేశారు, బల్లలు విరగ్గొట్టి స్పీకర్ మీదకు విసిరేసినటువంటి పరిస్థితి. పోడియంను చుట్టుముట్టి ఆయన్ను ఘెరావ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. తన అధికారాలను ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు, అసలు రహస్య ఓటింగ్ అనే నిబంధనే అసెంబ్లీ చట్టంలో లేదంటూ కూడా ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాట పెరిగే తీవ్ర పరిణామాలకు దారితీసింది. హింసాత్మకంగా మారే పరిస్థితి ఉద్భవించడంతో స్పీకర్ సభను 1 గంట వరకు వాయిదా వేసి అక్కడి నుంచి ఆయన వెళ్లిపోవడం జరిగింది. ఆయన వెళ్లిపోయిన మరుక్షణం డీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యే సెల్వం వెళ్లి స్పీకర్ చైర్లో కూర్చున్నారు. ఇది అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు. అసెంబ్లీ 1 గంట వరకు వాయిదా పడింది. మరో పావు గంటలో అసెంబ్లీ తిరిగి ప్రారంభమవుతుంది. మరి తిరిగి ప్రారంభిస్తారా, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లుగా ఇన్ ఛాంబర్ ఓటింగ్ కి పిలుస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఓటింగ్ మాత్రం, కౌంటింగ్ మాత్రం సజావుగా జరిగే పరిస్థితి అయితే కనబడడం లేదు వాస్తవంగా చూసినట్లయితే.
రైట్, ముందు జాగ్రత్తగా అసెంబ్లీ దగ్గరికి అంబులెన్స్ కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది, వాస్తవంగా ఎట్లా ఉంది అక్కడ గ్రౌండ్ లెవెల్లో? మా ప్రతినిధి రాఘవేంద్ర అసెంబ్లీలోనే ఉన్నారు, అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నారు, అక్కడ పరిస్థితిని తెలియజేస్తారు. రాఘవేంద్ర. చక్రి, తమిళనాడు అసెంబ్లీ వాయిదా పడింది, 1 గంటకు ప్రారంభం కాబోతుంది. సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా డిఎంకే సభ్యులు అదేవిధంగా పన్నీర్సెల్వం వర్గానికి సంబంధించిన వాళ్ళు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ చైర్లో వెళ్లి ఎమ్మెల్యేలు కూర్చున్న పరిస్థితి, స్పీకర్ పోడియం చుట్టుముట్టి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాస పరీక్ష జరపొద్దన్న డిమాండ్ కూడా వినిపించారు. అదే సమయంలో ముందుగా సీక్రెట్ ఓటింగ్ కు పట్టుబట్టారు. స్పీకర్ తిరస్కరించడంతో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాస పరీక్ష ఉండొద్దన్న డిమాండ్ కూడా వారు వినిపించారు. అయితే ఇప్పుడు లోపల నుంచి వచ్చిన రిపోర్టర్స్, ఇక్కడ లోకల్ రిపోర్టర్స్ చెప్తున్న సమాచారం ప్రకారం అసలు డివిజన్ వైపు స్పీకర్ మొగ్గు చూపారు, కానీ ఓటింగ్ ప్రక్రియ, ఎమ్మెల్యేల హెడ్ కౌంట్ ప్రక్రియ మొదలు కాలేదు. మొదలు చేద్దామనుకున్న అధికారులు మొదలు చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టిన వెంటనే డిఎంకేతో పాటు కాంగ్రెస్ అదేవిధంగా పన్నీర్సెల్వం వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా సభలో గందరగోళం సృష్టించినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించిన కుర్చీని విరగొట్టారు, అదేవిధంగా స్పీకర్ సంబంధించిన మైకును కూడా విరగొట్టిన పరిస్థితి. డిఎంకేకి సంబంధించిన కొద్దిమంది ఎమ్మెల్యేలు టేబుళ్ల పైకెక్కి గందరగోళం సృష్టించారు. ఏఐడిఎంకేకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో స్పీకర్ చాలాసేపు సభలోనే ఉన్నారు, విపక్ష సభ్యులను సహకరించాలని కోరిన పరిస్థితి. అయినప్పుడు కూడా వారు ఏమాత్రం సహకరించడానికి ముందుకు రాకపోవడంతో సభ నుంచి స్పీకర్ బయటకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. 1 గంటకు మరోసారి అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ లోపల నుంచి ఎవరు కూడా అటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇటు విపక్ష సభ్యులకు సంబంధించిన ఎవరు కూడా బయటికి రాలేదు. అంతా కూడా లోపలే ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే విపక్ష సభ్యులు గందరగోళం నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా వారి స్థానంలోనే కూర్చున్నట్టుగా తెలుస్తుంది, ఎవరు కూడా ఏం మాట్లాడలేదు అనేది కూడా ఇక్కడ. రాఘవేంద్ర విజువల్స్ లో మనకు కనబడుతుంది. రాఘవేంద్ర ఒకసారి విజువల్స్ లో చూడండి, అంబులెన్స్ లో ఎవరినో తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. విపక్షాలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు ఎటువంటి. రాఘవేంద్ర ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, వాళ్ళు నిశ్శబ్దంగా వారి సీట్లలో అధికార పార్టీకి సంబంధించిన. రాఘవేంద్ర ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రాఘవేంద్ర, వెనకాల అంబులెన్స్ లో ఎమ్మెల్యే ఎవరో సొమ్మసిల్లి పడిపోయినట్లుగా కనబడుతుంది, అతన్ని అంబులెన్స్ లో తరలిస్తున్నట్లుగా మనం విజువల్స్ లో చూడవచ్చు, లైవ్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి. సో లోపల ఎట్లాంటి పరిస్థితి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే ఎవరనేది ఇంకా స్పష్టత లేదు, అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ లేనటువంటి పరిస్థితి. కేవలం విజువల్స్ ద్వారా మనం చూస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మనం ఒక వ్యక్తి, అతను ఎమ్మెల్యేనా లేదంటే సిబ్బందా ఇంకా ఎవరైనా విషయం తెలియలేదు, కానీ అసెంబ్లీ లోపల నుంచి అతన్ని బయటకు తీసుకొచ్చారు. సొమ్మసిల్లి పడిపోయినట్లుగా కనపడుతోంది. 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది, అంబులెన్స్ లో అతన్ని ఎక్కించారు. దృశ్యాల్లో చూడవచ్చు, చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు, లోపల మార్షల్స్ కూడా ఉన్నారు. లోపల తీవ్ర గందరగోళం నెలకొంది, హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామం ఇది. ఒక వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు, అతను ఎమ్మెల్యేనా లేదంటే సాధారణ వ్యక్తి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సొమ్మసిల్లి పడిపోవడంతో అతన్ని అంబులెన్స్ లో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉన్నారు. దృశ్యాల్లో లైవ్ లో చూడొచ్చు మనం. అసెంబ్లీలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఈరోజు. తమిళనాడు అసెంబ్లీ నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం మనం. అంబులెన్స్ లో సొమ్మసిల్లిపోయినటువంటి ఒక వ్యక్తిని తరలించినటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఎలాంటి అధికారిక సమాచారం లేనటువంటి పరిస్థితి. లోపల ఏం జరుగుతుందనేది బయటకు విజువల్స్ కానీ ఆడియో కానీ సమాచారం కానీ బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి తమిళనాడు అసెంబ్లీలో కనబడుతూ ఉంది. అయితే మన విజువల్స్ లో చూస్తున్నటువంటి దృశ్యాల్లో ఒక వ్యక్తిని, సొమ్మసిల్లిపోయినటువంటి వ్యక్తిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఫోన్ లో మాట్లాడుతున్నారు. రాఘవేంద్ర, ఏం జరుగుతోంది అక్కడ? ఏమన్నా సమాచారం అందిందా? రాఘవేంద్ర, ఒక వ్యక్తిని, సొమ్మసిల్లిపోయినటువంటి వ్యక్తిని అంబులెన్స్ లో తరలించారు, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? అయితే మా ప్రతినిధి సమాచారం సేకరించే. చక్రి, అసెంబ్లీకి సంబంధించిన మార్షల్, లోపల అసెంబ్లీకి సంబంధించిన మార్షల్ చెప్పండి. చక్రి, అసెంబ్లీస్ లో లోపల ఉన్న మార్షల్ కు కొంత గాయాలైనట్టుగా తెలుస్తుంది. మార్షల్ ను ఇప్పుడు అసెంబ్లీ నుంచి అంబులెన్స్ పిలిపించి బయటకు పంపించినట్టుగా ఆ సమాచారం అవుతుంది. ఇంత ముందుగా చెప్పినట్టుగా డిఎంకే సభ్యులు తీవ్రమైన అలజడిని అసెంబ్లీలో సృష్టించారని కూడా లోపల రిపోర్టింగ్ చేసిన వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. 1 గంటకు సభ ప్రారంభమైనప్పుడు మరోసారి ఇటువంటి పరిస్థితులే ఉంటాయన్న విశ్లేషణ కూడా ఇక్కడ వినిపిస్తుంది. అయితే 1 గంటకు స్పీకర్ వస్తారా రారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ హౌస్ మొదలైన వెంటనే మళ్ళీ డివిజన్ కాకుండా మూజువాని ఓటుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. గందరగోళం ఒకవేళ విపక్ష సభ్యులు కనుక
గందరగోళం సృష్టించినట్లయితే మూజువాని ఓటు వైపుకి వెళ్తారా, మూజువాని ఓటుకు వెళ్తే డిఎంకే సభ్యులు కానీ ఇతర విపక్ష సభ్యులు అందుకు అంగీకరిస్తారా, ఇప్పటికంటే ఎక్కువగా అలజడి సృష్టిస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా అంతిమంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ విశ్వాస బల పరీక్షకు ముందుకు వెళ్తారా లేకపోతే సభను వాయిదా వేస్తారన్నది కూడా మన సభ ప్రారంభమైనప్పుడు వెంటనే తెలుస్తుంది. చక్రి. రైట్ రాఘవేంద్ర, మీరు సమాచారం సేకరించే పనిలో ఉండండి. మనకి చూస్తున్నటువంటి విజువల్స్ లో పరిస్థితి అదుపు తప్పినట్లుగా కనబడుతుంది. ఒక మార్షల్ సొమ్మసిల్లి పడిపోవడంతో అతన్ని అంబులెన్స్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చెన్నై అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాం. వందలాది మంది పోలీసులు బయట మోహరించారు. లోపల మార్షల్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక మార్షల్ ఈ ఘర్షణ లోపల జరిగినటువంటి తీవ్ర ఘర్షణలో ఒక మార్షల్ సొమ్మసిల్లిపోగా అతన్ని అంబులెన్స్ లో తరలించారు. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. చెన్నై నుంచి అసెంబ్లీ దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవి. అసెంబ్లీ లోపల హింసాత్మక వాతావరణం నెలకొన్నట్లుగా మనకి తెలుస్తోంది. లోపల సొమ్మసిల్లిపోయిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం చెన్నై నుంచి. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియనటువంటి పరిస్థితి, ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారమే అసలు అక్కడ లైవ్ అనేది లేదు చెన్నై అసెంబ్లీలో. అయితే అట్లీస్ట్ ఆడియో, కొద్దిసేపటి వరకు ఆడియో మాత్రం బయటకు వచ్చింది లోపల ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి, బయట ప్రపంచానికి తెలియడానికి. కానీ ఇప్పుడు ఆడియో కూడా కట్ చేసినటువంటి పరిస్థితి. స్పీకర్ సభను 1 గంట వరకు వాయిదా వేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా బయటకు రాలేదు. మరి లోపల ఎట్లాంటి పరిస్థితి ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక మార్షల్, లోపల ఉన్నటువంటి సెక్యూరిటీకి ఏర్పాటు చేస్తున్న మార్షల్ సొమ్మసిల్లిపోవడంతో అతన్ని బయటకు తీసుకొచ్చారు. అంబులెన్స్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుంచి కూడా అసెంబ్లీ సాక్షిగా, చెన్నై అసెంబ్లీ సాక్షిగా ఈరోజు హైడ్రామా కొనసాగుతూ ఉంది. ఈరోజు ఫ్లోర్ టెస్ట్ జరగాల్సి ఉంది. పళనిస్వామి ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది, తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. దీనికి తగ్గట్టుగానే అసెంబ్లీ ప్రారంభమయ్యే వరకు సజావుగా సాగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అసెంబ్లీ ప్రారంభం అవ్వగానే ట్విస్ట్ తీసుకున్నాయని చెప్పుకోవాలి. లోపల అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిఎంకే తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేయడం, వీరికి కాంగ్రెస్ అలాగే పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు తోడవడంతో లోపల పరిస్థితి విషమించింది. స్పీకర్ మీదే చైర్లు విరగొట్టి విసిరినటువంటి పరిణామం, అలాగే పేపర్లు విసిరారు పోడియం మీదకి, అలాగే బల్లల మీదకి నిరసన తెలియజేశారు. తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. ఆ గందరగోళంలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయారు. మార్షల్గా తెలుస్తుంది, అసెంబ్లీలో సెక్యూరిటీకి ఏర్పాటు చేసిన మార్షల్గా తెలుస్తుంది. అతని యూనిఫామ్ను బట్టి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి రాఘవేంద్ర సేకరించినటువంటి సమాచారం ప్రకారం కానీ లోపల ఎలాంటి ఘర్షణ జరిగిందో, మరి ఆ ఘర్షణ మధ్యలో అతను సొమ్మసిల్లి పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ పడిపోయిన మార్షల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అంబులెన్స్లో. బయట భారీగా మోహరించిన పోలీసులను కూడా మనం దృశ్యాల్లో చూడవచ్చు. లోపల మార్షల్స్ కూడా అంతే స్థాయిలో లోపల మోహరించారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా. కానీ ఆ ఘటనలను ఆపలేకపోయారు. నిరసన తెలియజేసే క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ మీదకి చైర్లు విరగొట్టి విసిరడం, బల్లలు విరగొట్టడం, బల్లల మీదకి నిరసన తెలియజేయడం, ఏకంగా స్పీకర్ చైర్లోకి వెళ్లి ఒక ఎమ్మెల్యే కూర్చోవడం లాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ దృశ్యాలు ఏవి కూడా బయటకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే లైవ్ కానీ బయటకి సమాచారం వీడియో రూపంలో ఇచ్చే సాంప్రదాయం కానీ తమిళ అసెంబ్లీలో లేనట్లుగా తెలుస్తోంది. అట్లీస్ట్ ఆడియో, కొద్దిసేపటి క్రితం వరకు ఆడియో వచ్చేది, లోపల ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఆడియో కూడా స్పీకర్ కట్ చేసినట్లుగా తెలుస్తుంది. కేవలం లోపల అక్రెడిటెడ్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళారు. వాళ్ళకి కూడా ఫోన్లు లోపలికి అలౌ చేయలేదు, ఫోన్లు బయట పెట్టి వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల నుంచి వాళ్ళు బయటకు వచ్చి లోపల ఫలానా జరిగింది అని చెప్తే తప్పితే బయట ప్రపంచానికి లోపల ఏం జరిగింది అనేది తెలియదు. సాధారణంగా అసెంబ్లీ యథావిధిగా జరిగితే అంత తెలుసుకోవాల్సిన అవసరం కానీ ఆ పరిస్థితి కానీ ఉత్పన్నమయ్యేది కాదు. కానీ ఈరోజు స్పెషల్ కేసులో ఈరోజు అసెంబ్లీ సమావేశమైనటువంటి పరిస్థితి, ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీ సమావేశమైంది. అది కూడా చాలా రకాల భావోద్వేగాల మధ్య, చాలా రకాల ఆశల మధ్య ఈరోజు అసెంబ్లీ, తమిళనాడు అసెంబ్లీ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోపల విపరీతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ విషయాలు బయటకు తెలుస్తుంటే ఎలాంటి ఘటనలు లోపల జరిగాయనేది ఊహించడానికి వీలు కానటువంటి పరిస్థితి. సీక్రెట్ ఓటింగ్కి పట్టుబట్టింది డిఎంకే అలాగే పన్నీర్ సెల్వం వర్గం. కాంగ్రెస్ కూడా వీళ్ళందరికీ కూడా మద్దతు పలకడం జరిగింది. అయితే పళనిస్వామి వర్గం మాత్రం ఓపెన్
ఓటింగ్కి పట్టుబట్టడంతో స్పీకర్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే రహస్య ఓటింగ్ అనేది అసెంబ్లీ చట్టంలో లేదనేది, పార్లమెంటరీ చట్టంలో లేదనేది ఆయన చెప్తున్నటువంటి కారణం. ఈ నేపథ్యంలో బహిరంగ ఓటింగ్ చేపట్టడం జరిగింది. ఈ బహిరంగ ఓటింగ్ను వ్యతిరేకించింది డిఎంకే. అలాగే చర్చను తిరస్కరించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది డిఎంకే. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని అలాగే నిరసనను వ్యక్తం చేసింది. ఇది హింసాత్మక ఘటనలకు దారితీసింది. దీంతో గందరగోళం మధ్య స్పీకర్ సభను 1 గంటకు వాయిదా వేశారు. ఏకంగా స్పీకర్నే టార్గెట్ చేస్తూ ఈరోజు సభలో గందరగోళం జరిగింది. దాంతో ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. తిరిగి 1 గంటకు సభను హాజరుపరిచే పరిస్థితి కనపడుతుంది. మరి తిరిగి ప్రారంభమయ్యాక ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లోపల ఎమ్మెల్యేలందరూ కూడా లోపలే ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది కూడా బయటకు తెలియడం లేదు. తమిళనాడు అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. పళనిస్వామి ప్రభుత్వ బలపరీక్షలో గందరగోళం నెలకొంది. సీఎం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే సీక్రెట్ ఓటింగ్ కోసం పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డిఎంకే కూడా పట్టుబట్టింది. అందుకు స్పీకర్ అనుమతించలేదు. తీవ్ర స్థాయిలో వాదులాట, తర్వాత అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య వాయిస్ ఓటింగ్ మొదలైంది. మొత్తం 6 బ్లాకులుగా విభజించి హెడ్ కౌంటింగ్ నిర్వహిస్తున్న టైంలో డిఎంకే ఎమ్మెల్యేలు అడ్డం తిరిగారు. కౌంటింగ్ ని వాయిదా వేసి రహస్య ఓటింగ్ జరపాలంటూ అడ్డుతగిలారు. దీంతో మొదటి నుంచి ఉన్న గందరగోళం పతాక స్థాయికి చేరింది. ఒక దశలో ఎవరేం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అసెంబ్లీ మీడియా రూమ్ లో ఉన్న ఆడియోని కూడా కట్ చేశారు. అదే టైంలో లోపల కిష్కిందకండ నడిచినట్లుగా తెలుస్తోంది. విపక్షం అడుగుతున్నట్టు సీక్రెట్ ఓటింగ్ ప్రసక్తే లేదన్నారు స్పీకర్. సభ్యులు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి అవగాహన పెంచుకోవాలంటూ ఆయన చురకలంటించారు. దీంతో డిఎంకే సభ్యులు మరింత రెచ్చిపోయారు. బల్లల మీదకెక్కి నినాదాలు చేశారు. పేపర్లు చించి స్పీకర్ చైర్ మీదకు విసిరారు. కుర్చీలు విరగొట్టి పోడియం మీదకు వేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం పెరగడం, ఎంతకు అదుపులోకి రాకపోవడంతో సభను స్పీకర్ 1 గంట వరకు వాయిదా వేశారు. మరొక 5 నిమిషాల్లో తిరిగి సభ ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ బయటకు వెళ్లిపోయారు వాయిదా వేసి. స్పీకర్ చైర్లోకి ఒక డిఎంకే ఎమ్మెల్యే వెళ్లి కూర్చున్నారు. ఆ ఎమ్మెల్యే పేరు సెల్వం. ఇలాంటి విపరీత పరిణామాలు ఈరోజు తమిళ అసెంబ్లీ చూడాల్సి వచ్చింది. ప్రజలు చూసే పరిస్థితి లేదు. అయితే ఒకరికొకరు తోపులాట కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. కొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. వీరిని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన మార్షల్స్ కూడా స్పృహ తప్పి పడిపోయారంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక మార్షల్ స్పృహ తప్పి పడిపోవడంతో అతన్ని హుటాహుటిన అంబులెన్స్ లో తరలించిన దృశ్యాలను కూడా మనం చూసాం. స్పృహ తప్పి పడిపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరి లోపల ఎట్లాంటి పరిస్థితి ఉందనేది ఇంకా తెలియరాలేదు. జరుగుతున్న పరిణామాలు మాత్రం లోపల ఒక యుద్ధ వాతావరణం నెలకొందనేది మాత్రం తెలుస్తోంది. స్పీకర్ అయితే వెళ్లిపోయారు కానీ అసలు రభసకు కారణమైన ఎమ్మెల్యేలు అందరూ, అధికార పక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఇంకా లోపలే ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందనేది బయట ప్రపంచానికి తెలియడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి కోలాహలంగా కనపడుతున్నప్పటికీ మరొక డోర్లోంచి స్పృహతప్పిపోయిన మార్షల్ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఎట్లాంటి పరిణామాలు లోపల జరుగుతున్నాయనేది ఇంకా తెలియడం లేదు. తెలియనటువంటి పరిస్థితి. లోపలికి ప్రస్తుతం వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల ద్వారా తెలిసిన సమాచారాన్ని మనం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎన్టీవీ మీకు రిపోర్ట్ చేస్తూ ఉంది. మా ప్రతినిధి రాఘవేంద్ర అక్కడ నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మీడియాకి లోపల జరుగుతున్నటువంటి పరిణామాలకి అంత యాక్సెస్ ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. పళనిస్వామి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా ఈరోజు ఆయన బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టే వ్యూహంతో పన్నీర్ సెల్వం ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనకు ఇండైరెక్ట్గా మద్దతునిస్తూ లబ్ధి పొందేందుకు డిఎంకే అడుగుపెట్టింది. ఈ గందరగోళం మధ్య ఈరోజు జరిగిన పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే ఒక రకంగా యుద్ధకాండ జరిగిందని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి సొమ్మసిల్లి 108 అంబులెన్స్లో ఆసుపత్రికి చేరుకున్నాడు. లోపల ఏం జరుగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. లోపల ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది మరికొద్దిసేపట్లో కొన్ని నిమిషాల్లో తిరిగి అసెంబ్లీ ప్రారంభం అవ్వాల్సి ఉంది. 1 గంట వరకు వాయిదా వేశారు స్పీకర్. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక రకమైన హైడ్రామా కొనసాగుతూ ఉంది. 12 రోజుల నుంచి జరిగినటువంటి తతంగం ఒక ఎత్తు అయితే ఈ ఒక్కరోజు జరిగిన తతంగం ఒక ఎత్తుగా చెప్పుకోవాలి తమిళ రాజకీయాల్లో.
తమిళ రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటటువంటి పరిణామాలు ఎప్పుడు తమిళ రాజకీయాల్లో చోటు చేసుకుంటాయి. ఈ ఘట్టాలు కూడా, ఈ 12 రోజుల్లో జరిగిన ఘట్టాలు కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి పరిణామం, అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి పరిణామం చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయో.